ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. చూడండి, నేను ఇప్పుడు దీనిలోని మా ఏమంటారు బగీచాలో వచ్చిన మా గార్డెన్లో వచ్చిన చిక్కుడుకాయలు, ఆర్గానిక్గా పండించిన చిక్కుడుకాయలు, బంగాళదుంపలు వేసి కర్రీ చేస్తాను. బంగాళదుంప కొంచెం బ్రింజల్ కూడా ఒకటి వేసుకుంటాను ఇందులోని. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి తపాలు పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ వేయను, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీరా, సరసాలు అంటే అదే ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తాను. కొంచెం బాగా వేగనిచ్చి కొంచెం రెడ్ కలర్లో కొంచెం వేగిన తర్వాత ఇది నెక్స్ట్ టమాటాలు వేసుకున్నాం. కాస్త వేగనియాల. టమాటా వేసుకున్నాం కదా, కాసేపు మంచిగా వేగేసాను. మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు వేసుకున్నాం. ఇలా వేసుకున్నాం చిక్కుడుకాయలు, బంగాళదుంప ఇంకా కొంచెం వేసుకున్నాము. వేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాం. రాక్ సాల్ట్ వేసుకున్నాను. కొంచెం కారం, కారం వేసాను. ఇప్పుడు ఇది వేగిన తర్వాత నేను కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోని వాటర్ పోసాను ఒక గ్లాసు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ప్లేట్ మూత పెడతాను. ఈ కర్రీతోటి చపాతీ ఆటా చేసుకున్నాను, కలుపుకొని పెట్టుకున్నాను పుల్కాలు చేయడానికి ఫ్రెండ్స్. ఇక పుల్కా కూడా చేస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. ఆలు, చిక్కుడుకాయ, టమాటా కర్రీ చేశాను. పుల్కాతోటి తినచ్చు హ్యాపీగా. పుల్కాలతోటి కర్రీ.